యాజకత్వాన్ని వదిలి ఎడారిలోకి. బాప్తిస్మ యోహాను గారు యాజకుడైన జకర్య కుమారుడు. లూకా శుభవార్తలలో మొదటిగా జకర్య గారు మనకు యాజకుడిగా కనిపిస్తాడు. పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే నాటి ఆచారాల ప్రకారం తండ్రి తర్వాత దేవాలయంలో యాజకుడిగా యోహాను గారు కనిపించాల్సింది. కానీ దానికి భిన్నంగా యోహాను గారిలో మనకు 4 విశిష్ట గుణాలు కనిపిస్తాయి. నెంబర్ 1, యాజకులేమో వైభవోపేతమైన వస్త్రాలు ధరిస్తే యోహాను గారు మాత్రం ఒక నిరుపేదల, ఎవరిని ఆశ్రయించిన ఒక సన్యాసిలా రోమాల కంబలిని ధరించాడు. నెంబర్ 2, యాజకులు జంతు బలుల నుండి వచ్చిన మాంసాన్ని అలాగే మంచి ఆహారాన్ని భుజిస్తుంటే యోహాను గారు మిడతలను, తేనెను తాగుతూ బ్రతుకుతున్నాడు. ఇంకా నెంబర్ 3, యాజకులు రోమా అధికారుల అడుగులకు మడుగులొత్తుతుంటే వాళ్ళు చేస్తున్న అక్రమాలను ఖండించడానికి పూనుకున్నాడు మన యోహాను గారు. నెంబర్ 4, యాజకులు నగరములో మనుషుల మధ్య నివసిస్తుంటే యోహాను గారు మాత్రం నిర్మానుష ఎడారిలో నివసిస్తున్నాడు. దీనిని బట్టి యోహాను గారి యొక్క లక్ష్యం పూజారులతో పోలిస్తే చాలా భిన్నమైనదని మనకు అర్థమవుతుంది. సో యోహాను గారి గురించిన వర్తమానం త్వరలోనే ఉంటుంది, గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye.